రండి మేడం వెళ్దాం. పని అయిపోయిందిలేండి, మీరేం పెద్దగా ఆలోచించకండి. ఇక్కడ జరిగిందంతా ఒక పీడకల అనుకుని మర్చిపోండి. పదండి మేడం వెళ్దాం. ఏంటండి ఇది ఇంకా రెడీ కాలేదా? రెడీనా? ఎందుకు? మీకు పండగ పబ్బం ఉత్సవం ఏమీ గుర్తుండవు కదా? ఈ రోజు ఎవరు పుట్టినరోజు? పుట్టినరోజు కాదండి, ఇవాళ నాగుల పంచమి. బావుగారు, కొన్నిసార్లు నీకన్నీ గుర్తున్నా కూడా చెప్పరు కదా బావుగారు? లేదురా, ఈ విషయం కంప్లీట్ గా మర్చిపోయాను నేను. ఎవరు మర్చిపోయినా నేను మర్చిపోనండి. అదెందుకోగాని ఈ సంవత్సరం మన ఇంటి చుట్టూ నాగుల పుట్టలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే నాగపూజ చెయ్యాలి, పుట్టకు పాలు పొయ్యాలి. సరే, అలాగే చేయండి, నాకేం అభ్యంతరం లేదు. తెలుసండి, నేను జ్యోతిష్నికి ఫోన్ చేశాను. ఇంట్లో నాగపూజ చేయండి, ఇంటి కొడుకు చేతితో పుట్టలో పాలు పోయించాలి అని చెప్పాడు. సరే సరే, కొడుకుతో పాలు పోయించే బాధ్యత నీదే. ఎందుకండి బాధ్యత అంతా నాదే అవ్వాలి? మీ కొడుకు కదా వాడు. ఆహాహా, గొడవలు మొదలు పెట్టుకో. మీరు అన్నీ సిద్ధం చేయండి, నేను రెడీ అయ్యి వస్తాను. శివాని, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకో ఈరోజు ఆదిశేషుడు బాగా గుర్తొస్తున్నాడు. నీలి, ఏమైంది? ఈరోజు నాగుల పంచమి కదా. ప్రతి సంవత్సరం ఈరోజు మేము నాగలోకంలో ఉండేవాళ్ళం. ఇదే మొదటిసారి భూలోకంలో ఉండడం. నా జీవితంలో నుంచి ఎప్పుడైతే ఆదిశేషుడు దూరమయ్యాడో అప్పటి నుంచి పండుగలు ఉత్సవాలు దూరమైపోయాయి. నీలి, ఇక నా ముందున్న పెద్ద లక్ష్యం తలుచుకుంటే ఏది వద్దనిపిస్తుంది. నీ బాధ ఏంటో నాకు అర్థమైంది శివాని, కానీ ఏం చేస్తాం చెప్పు? ఎన్నో అవాంతరాలను దాటుకొని ఇక్కడి దాకా వచ్చావు. ఇంకా కొన్ని రోజులు అంతే. ఈరోజు నాగలోకంలో ఆదిశేషునికి నిజంగా పండుగ జరుగుతుంది. నీలి, అందరూ ఏవేవో బహుమతులు తీసుకొచ్చి తనని గౌరవిస్తారు. నేను ఆ వేడుకలో ఎంతో సంతోషాన్ని పొందేదాన్ని. కానీ ఆదిశేషుడు నేను తెచ్చే ఇష్టమైన గిఫ్ట్ కోసం మాత్రమే ఎదురు చూసేవాడు. ఆదిశేషుకి ఏ ఇష్టం ఉండేది శివాని? నేను తన కోసం తీసుకువెళ్లే స్వచ్ఛమైన పాలు. అవును నీలి, అవే తనకి చాలా ఇష్టం. అందరూ వెళ్లిపోయేదాకా చూసి నేను తెచ్చిన పాలు సంతోషంగా తాగేవాడు. నీలి, నేను వాటితో తనకి అభిషేకం కూడా చేసేదాన్ని. నాగుల పంచమి రోజు ఆదిశేషుడికి అభిషేకం చేయడం అనేది ఒక పుణ్యమైన పని. ఆ అదృష్టం నాకు దూరం అయిపోయింది. నీలి, అదంతా ఇప్పుడు తలుచుకుంటుంటే ఇంకా సమయం మించిపోలేదు శివాని. ఆదిశేషు మన దగ్గరే ఉన్నాడు. అతని దేహం మారిపోవచ్చు, కాని ఆత్మ అదే కదా. శివాని, నువ్వీరోజు ఏవైనా చేసి విక్రమ్ని కలిసి తనకెందుకు పాలాభిషేకం చేయకూడదు? అవును నీలి, నువ్వు చెప్పేది కరెక్ట్. మనం ఏదో ఒకటి చేసి ఈరోజు త్రివిక్రమ్ని కలవాలి. కానీ తను ఈరోజు ఏం చేస్తూ ఉండొచ్చు? శివాని, మన ప్రయత్నం మనం చేద్దాము. విక్రమ్కి ఈరోజు పాలాభిషేకం జరగాలని విధి లిఖిస్తే దాన్ని ఎవరు
విక్రమ్ ఒకసారి ఇట్రా. డాడ్ నేను చేయాలా? విక్రమ్, ఈ భూమి మీద ఉన్న నాగులను గౌరవించుకునే రోజు ఇది. నాగులకుండే శక్తి ఏ మనిషికి ఉండదు, కానీ అవి నమ్మిన వాటి కోసం వెళ్తూ ఉంటాయి. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే దానికి మనం నాగజాతికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అందుకే ఈ పండుగ. రా, పాలు పోయి. మూడు సార్లు పోయి. సరే డాడ్. అలాగే ఆ కలశంలో పాలున్నాయి, అవి తీసుకెళ్లి దేవస్థానం దగ్గరున్న పుట్టలో పోయి. డాడ్ నేను వెళ్ళాలా? నువ్వే వెళ్ళాలి. కావాలంటే త్రిశూల్ని తీసుకువెళ్ళు. ఇంట్లో వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకునిరా. నీకు తెలుసు కదా నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదని. విక్రమ్, దేవుని విషయంలో నువ్విలా మాట్లాడకూడదు. అవునల్లుడు, పాముకు పాలు పోయడం చాలా మంచి పని. దీన్ని చేయనంటావేంటి? విక్రమ్, ఈరోజు పండుగ. నీతో చర్చించుకుంటూ కూర్చోవడానికి నా దగ్గర సమయం లేదు. నేను చెప్పినవన్నీ నువ్వు చేయాలంతే. తీసుకువెళ్ళు. చెన్నై గారు రండి వెళ్దాం. తీసుకుని వెళ్ళు. చిన్నబాబు, కార్ కీసి ఇవ్వండి, నేను తీసుకెళ్తా. ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు కదా? ఎవరూ లేరు. ఏంటి చిన్నబాబు గారు ఇది? కార్ కీసి అడిగితే ఇది నా చేతిలో పెట్టారు. చూడు త్రిశూల్, నాకు వీటిపై నమ్మకం లేదని నీకు బాగా తెలుసు. పామంట పుట్టలో పాలు పోయాలంట, పాతకాలం మనుషులు చెప్పిన కథలని చెప్తారు. ఇవన్నీ చేయడం నా వల్ల అస్సలు కాదు. కానీ ఇంట్లో చెప్పారు కదా చిన్నబాబు. అందుకే కదా నేను నీకిచ్చాను. ఇలా చూడు, నీ నమ్మకాలు ఏమున్నాయో వాటి గురించి నాకు ఏ ప్రాబ్లం లేదు, కానీ నన్ను మాత్రం వీటిని ఆచరించమని ఫోర్స్ చేయొద్దు. అవసరమైతే నేను పాలు ఇక్కడే పారబోసేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు, బట్ నేను అలా చేయలేదు కదా. సో నువ్వు నిదానంగా వెళ్ళి పుట్టలో పాలు పోసి దండం పెట్టుకుని ప్రసాదం తీసుకుని రా. నాకు ఏ అబ్జెక్షన్ లేదు, కానీ నన్ను మాత్రం ఫోర్స్ చేయొద్దు, అంతే. లే చిన్నబాబు, కానీ అది... చూడు త్రిశూల్, మీ అమ్మ చాలా భక్తిగా పూజలు చేస్తుంది, ఆమె అన్ని బాగా నమ్ముతారు. అయినా కూడా నీకు పాము కరిచింది ఎందుకు? ఆ మాటలన్నీ ఈరోజొద్దు, ప్రశాంతంగా పూజ చేసుకునిరా. ఓకే? సరే చిన్నబాబు, మీరు చెప్పారు కాబట్టి మీకు మంచి జరగాలనే వెళ్ళి పాలు పోసేసి వస్తాను. మీరు ఆశీర్వదిస్తే నేను వెళ్తా. గో 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 వెళ్ళి. నేను ఇక్కడే ఉంటే ఖచ్చితంగా డౌట్ వస్తుంది. ఎస్కేప్ అయిపోవడం బెటర్. హాయ్ శివాని గారు. నీలే, ఇదే సరైన సమయం. త్రివిక్రమ్ తనకి తానే మనకు చిక్కాడు. ఏదో ఒకటి చేసి తనతో పాలాభిషేకం చేయించాలి. హాయ్. హాయ్. ఏంటండి ఇద్దరు ఎటో బయలుదేరుతున్నారు? ఈ రోజు నాగుల పంచమి పండుగ కదా, అందుకే పుట్టలో పాలు పోయాలని వెళ్తున్నాం అంతే. ఓహోహో, ఏంటబ్బా ఇది, అందరూ ఇదే చెప్తున్నారు ఈరోజు. ఏంటి ఏదో అంటున్నారు? లేదు లేదు లేదు, రండి నేను డ్రాప్ చేస్తాను. అయ్యో వద్దు త్రివిక్రమ్,
మేము నడిచి వెళ్తాం. అవును. శివాని గారు, రండి, పుట్టలో పాలు పోసి వద్దాం. లేదు పర్వాలేదండి, మీరిద్దరూ వెళ్ళిరండి. ఇట్స్ ఓకే. నా కోసం రావచ్చు కదా. మీరు ఇంత చెప్పాక కూడా రాకుండా ఉంటానా? పదండి వెళ్దాం. మీరు పుట్టలో పాలు పోయాలి అనేది అన్నారు. ఇప్పుడేం చేస్తారు? పర్వాలేదు, నమస్కారం పెట్టుకుని వెళ్దాం. ష్యూర్ ష్యూర్, రండి. అమ్మా నాగమ్మా, చిన్నబాబు గారిని మంచిగా చూడు. అయ్యో, హాయ్, హలో, మై నేమ్ ఇస్ త్రిశూల్. నేను చాలా మంచోడిని. అయ్యో దేవుడా, అది నాకు పామంటే కొంచెం భయం. ఈరోజు నీదే కదా పంచమి, అందుకే పాలు పోసి వెళ్ళిపోదామని వచ్చాను, అంతే. నేను వచ్చిన వెంటనే నువ్వు రావడం ఆశ్చర్యంగా ఉంది. నాకు లైట్గా నర్వస్గా కూడా ఉంది, ఎక్కువ కాదులే. చూడు, నువ్వు నాకు మంచి ఫ్రెండ్ కదా, ప్లీజ్ నువ్వు నన్ను బెదిరించకూడదు. ప్లీజ్ అమ్మా, వెళ్ళిపో అమ్మా, ప్లీజ్ ప్లీజ్ వెనక్కి వెళ్ళిపో. నాగమ్మా ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్ 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 అమ్మా, నాగమ్మా ప్లీజ్ అమ్మా, వెళ్ళిపోమ్మా. అయ్యో, ఏం చేయాలి ఇప్పుడు? అస్సలు కదలట్లేదేంటి? హాయ్ నాగమ్మా, ఇక్కడ ఏంటి మీరు ఇక్కడికి వస్తున్నారు? అయ్య బాబోయ్, ఇదేంటి? నేనేం చేయలేదు కదా, ఏంటి? అయ్యో, హాయ్ హాయ్, మీకు కూడా హాయ్. నేనేం చేసి
ఎందుకు ఎందుకు నన్ను రౌండప్ చేస్తున్నారు? నేనేం చేయలేదు కదా, అందరూ షేర్ చేసుకోండి. నాగమ్మ ఇదిగో ఇక్కడ పెడతా, షేర్ చేసుకోండి. అందరూ చక్కగా షేర్ చేసుకోండి, గొడవ పడకండి. హాయ్ నాగమ్మ, ఇటు ఇటు చూడు. నాగమ్మ నాగరాజు. నాకు అర్థమైంది నీలి. చివరకు ఆదిశేషుని ఆత్మ ఉన్న త్రివిక్రమ్ శరీరానికి పాలాభిషేకం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అవును శివాని, చాలా మంచి విషయం జరిగింది. నేనిక్కడ ఏం జరుగుతుందో అని ఏడ్చేశాను. మన నిర్ధారణ సరైంది. ఆ పరమశివుడికి మన ఆంతర్యంలో ఉన్న ఆశ బాగా తెలుసు. అందుకే చూడు, మనం త్రివిక్రమ్ని వెతుకుతూ వెళ్తున్నాం, కానీ అతనే మనకెదురొచ్చాడు. దేవస్థానానికి రాను అనేవాడు తనే వచ్చాడు. అవును, అతనికి దేవుడంటేనే నమ్మకం లేదు, కానీ నువ్వు పిలిస్తే అతను వచ్చేసాడు చూడు. అవును, నాగుల పంచమి రోజు అతనికి పాలాభిషేకం జరిగింది. ఇంకొకటి గమనించావా నీలి? అతడి మీద పాలు పడినప్పుడు తన కళ్ళల్లో ఒక రకమైన కాంతి వచ్చింది. నేను గమనించానది. ఇక మనకు విక్రమే ఆదిశేషుడనడానికి ఇంకా వేరే ఆధారం అవసరం లేదు శివాని. లేదు నీలి, ఇంత వేగంగా తీర్మానించుకోవడం సరైంది కాదు. ఎందుకంటే త్రివిక్రమే ఆదిశేషుడని నా మనసు ఇంకా పూర్తిగా ఒప్పుకోలేదు. శివాని, నీ మనసు గందరగోళంగా ఉంది, అందుకే నువ్విలా చెప్తున్నావు. ఉండొచ్చు, నా మనసు గందరగోళంగా ఉండొచ్చు, కానీ దీనంతటికీ కారణం అది కాదు నీలి. అతనే ఆదిశేషుడు అని తెలుసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాము, కానీ మనకి ఒక్క ప్రయత్నంలోనూ అది స్పష్టంగా తెలియలేదు కదా నీలి. మరి ఈరోజు జరిగిన సంఘటన గురించి ఏమంటావు? అతనికి వచ్చిన కళ, అతడు గీసిన ఆదిశేష చిత్రం, ఇవన్నీ ఎలా? అవును, అవన్నీ నిజాలే, కానీ వాటినే పట్టుకుని నా జీవితంలో అత్యంత ముఖ్యమైన నిర్ధారణ నేను చేయలేను నీలి. ఇది నాగలోకంలో అందరికీ ఉన్న ప్రశ్న. ప్రత్యక్షంగా చూసి అది మళ్ళీ పరిశీలన చేయాల్సిందే. చూద్దాం, ఈ నాగుల పంచమి రోజు జరిగిన సంఘటన మనకు ముందుకు వెళ్ళడానికి ఒక దారి చూపిస్తుంది అనుకుంటున్నాను. కానీ ఇది నువ్వే చేసుకోవాల్సిన నిర్ధారణ శివాని. బావగారు, పాపం పొద్దున్నుండి మీరు ఏమీ తినలేదు, ఆకలివుతుందనుకుంటా. ఈ అరటిపండు తినండి. నేనేమైనా కోతినా ఉడతనా అరటిపండు తినటానికి? వెళ్ళా. లేదు బావా, నువ్వు తినలేదని ప్రేమతో తెచ్చాను. ప్రేమ? ముందు చెప్పిన పని చేయి, వెళ్ళు. సారీ బావగారు. ఏ విక్రమ్, ఎస్ డాడ్. పొట్టలో పాలు పోసి వచ్చావా? పోసాను డాడ్, పోసాను. ఎక్కడికి పోయావు? అది దేవాలయానికి డాడ్. అదే, ఏ దేవాలయం? అది అది అదే మంజునాథ దేవస్థానం, అక్కడికే వెళ్ళాను. నువ్వు నిజంగా పాలు పోసావా? అవును డాడ్. ఎందుకు అడుగుతున్నారు? నువ్వు నిజమే చెప్తున్నావా? డాడ్, నేను అబద్ధం ఎందుకు చెప్తాను? సరే, త్రిశూల్ ఎక్కడ? త్రిశూల్ నాతోనే ఉన్నాడు, నేను తర్వాత వస్తాను అన్నాడు. ఏ త్రిశూల్, ఇట్రా. అయ్యగారు, ఇద్దరికి పుట్టలో పాలు పోసి రమ్మని చెప్పాను, పోసొచ్చారా?
ఏ త్రిశూల్, ఇట్రా. అయ్యగారు, ఇద్దరికి పుట్టలో పాలు పోసి రమ్మని చెప్పాను. పోసొచ్చారా? పోసొచ్చాం అయ్యగారు. నేను చిన్నబాబు గారు వెళ్ళి పాలు పోసొచ్చాం. అదే మారమ్మ గుడి దగ్గర. మారమ్మ గుడియా? డాడ్, అదే నేను విక్రమ్, నేను నీతో మాట్లాడలేదు. సైలెంట్గా ఉంటావా? త్రిశూల్, చెప్పు, ఎక్కడికి వెళ్ళారు? అది ఏమైందంటే అయ్యగారు, చిన్నబాబు గారే వెళ్ళి పాలు పోసారు. నేను కొంచెం దూరంగా ఉండిపోయాను. అక్కడే నాకు కనిపించలేదు అది ఏం కూడా. ఏంటి నాటకాలు ఆడుతున్నారు ఇద్దరు? ఏ త్రిశూల్, నీకు అబద్ధాలు ఆడడం రాదు. వీడిని కాపాడటానికి ఏది తోస్తే అది మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడేది నిజమా అబద్ధం అన్నది నాకు ఈజీగా తెలిసిపోతుంది. ఒక చిన్న పని కూడా చేయడం చేత కాదని వల్ల గుడికి వెళ్ళి పాలు పోయలేవా? ఛే, ఐ ఫీల్ సో డిసప్పాయింటెడ్. నీకు ఏ పని చేయడం చేత కాదురా. నేను నా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది నాకు. ఛే, మరి ఇంత నిర్లక్ష్యమా? మంచిది కాదు విక్రమ్, మంచిది కాదు. నీ మంచి కోసం ఇంట్లో వాళ్ళు చెప్పిన ఒక చిన్న పని కూడా చేయలేవా? ఎలా బతుకుతావురా జీవితంలో? ఛే! సారీ డాడ్. గురుదేవా, గురుదేవా, ఎందుకు గురుదేవా నాకు మీరెందుకు కనిపించడం లేదు? నువ్వు చేసిన ఘోరమైన అపరాధం వలన నువ్వు నన్ను దర్శించలేవు. శివాని, శివాని, అది ఎలా జరిగింది? కంఠహారం లాంటి అమూల్యమైన వస్తువు దొంగిలించబడింది. అది నా చేయి దాటి జరిగిన సంఘటన గురుదేవా. అలా జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు గురుదేవా. నాగమాత ఒక్కరే ఆదిశేషుడి ఏకైక గురువు. నన్ను క్షమించండి గురుదేవా. మా ఇంట్లో ఉండే పని మనిషి డబ్బుకు ఆశపడో లేక మరి ఇంకేదో కారణం వలనో దానిని దొంగిలించింది. ఆమెను వెంబడిస్తూ ఉండగా మాకు ఆమె శవం దొరికింది, కానీ కంఠహారం దొరకలేదు గురుదేవా. ఏం చేయాలో మీరే చెప్పాలి. ఎంత శక్తివంతమైన హారాన్ని నువ్వు నీ నిర్లక్ష్యంతో దొంగిలించేలా చేశావు శివాని. నాగలోక మహారాజుల రక్షణ కవచం అది. మహాభారతంలో కర్ణుడికి కవచకుండలం ఎలాగో ఈ కంఠహారం కూడా అలాగే. దాన్ని నువ్వు పోగొట్టడం అతి పెద్ద అపరాధం. గురుదేవా, ముందు ఏం చేద్దాము? ముందు ఏం చేయాలో అని ఆలోచించే ముందు గతంలో నువ్వు ఏం చేశావన్నది ఒక్కసారి గుర్తు తెచ్చుకో శివాని. మీ ఇంట్లో ఏ కారణంతో భూలోకం నుంచి ఎవరు వచ్చినా వాళ్ళని అక్కడికి రానియకు అని పదే పదే మిమ్మల్ని హెచ్చరించాను. ఇంత చెప్పిన తర్వాత కూడా నా ఆజ్ఞ మీరి ఎవరో ఒక పని మనిషికి ఆశ్రయమిచ్చావు నువ్వు. ఇదే ఆఖరు. ఇక ముందు మీ ఇంట్లో ఎవ్వరికీ ప్రవేశం ఉండకూడదు. ఇప్పటి నుండి నేను ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటాను. కానీ ఇప్పుడు వారిద్దరిలో నా ఆదిశేషుడు ఎవరో ఎలా కనిపెట్టాలి గురుదేవా? అందుకు నాకున్న దారేదో చెప్పండి గురుదేవా. ఇప్పుడు వేరే ఏ దారి లేదు. నువ్వే ఆ ఇద్దరిని పరిశీలించాలి. ఇద్దరిలో ఆదిశేషుడెవరో కనిపెట్టాలి. ఇంతకంటే వేరే ఏ దారి లేదు. త్రివిక్రమ్ గీసిన చిత్రం వల్ల అతనే ఆదిశేషుడు అనిపిస్తుంది. నీకు కూడా అలాగే అనిపిస్తుందా? అవును. నువ్వు వీలైనంత వేగంగా ఇంకా అతనికి దగ్గరవ్వు. అతని మనసులో ఏ ఆలోచనలున్నాయో తెలుసుకోవడానికి బాగా ప్రయత్నించు. అలాగే నీ ఏకాగ్రత కూడా అంతే ముఖ్యం. నువ్వు విక్రమ్ని పరిశీలిస్తూనే అతని మనసు ఎవరి మీద పడకుండా చూడడం కూడా అంతకంటే ముఖ్యం. నిజమైన ఆదిశేషుకి ఎవరూ సాన్నిహిత్యంగా ఉండకుండా చూసుకో. అలా అయితేనే నీకు విజయం సాధ్యం. సరే గురుదేవా, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. దొంగిలించబడ్డ కంఠహారం గురించి కూడా బాగా గమనించు.
నేను ఏం చేసినా తప్పని అంటారు. అర్థమైంది. నాకు బాధ్యత లేదు, నేను చేసిన పనులన్నీ తప్పని తిడుతూనే ఉంటారు నన్ను. కానీ నిజంగా బాధ్యతాయుతమైన పని ఎన్నిసార్లు ఇచ్చారు నాకు? నిజం చెప్పాలంటే అసలు ఆయన నాకు పనే ఇవ్వలేదు. బై ఛాన్స్ డాడ్ నాకు ఏదైనా పని ఇచ్చారని అనుకో, అది నేను చేయడానికి ముందు వేరే ఇంకొకరికి చెప్పేస్తారు, లేదా ఆ పని డాడీయే చేసేస్తారు. నన్ను చేయమనేదల్లా ఏదో చిల్లర పని. నేను ఆ పని మాత్రమే చేయాలంతే. సో నిజం చెప్పాలంటే ఆయన నాకు ఏ పని ఇచ్చింది లేదు. చిన్నబాబు గారు, మీ మీదున్న ప్రేమతో అలా అంటారు అంతే. ఈ విషయానికి ప్రేమతో సంబంధం ఎందుకులే. వర్క్ ఇవ్వమను, నాకు వర్క్ ఇచ్చి నా కెపాసిటీ ఏంటో చెక్ చేయమని పర్లేదు. అది వదిలేసి నన్ను ఒక షో పీస్ లాగా ట్రీట్ చేస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుందిరా. ఎప్పుడూ రావడం పోవడం అంతే జరిగింది. నాకెప్పుడైనా ప్రేమగా పనిచ్చి నేను ఆ పనిని ఎలా మేనేజ్ చేస్తున్నాను అని ఒక్కసారి చూసారా? లేదు. అసలు నేను ఏంటి అని ప్రూవ్ చేసుకోవడానికి ఒక్క చిన్న అవకాశం కూడా దొరకట్లేదు. మీ బాధ నాకు అర్థమవుతుంది చిన్నబాబు. మీరు చూస్తూ ఉండండి, మీకు మంచి పని తప్పకిస్తారు. మా ఇంట్లో వాళ్ళకి అది అర్థం కాదు త్రిశూల్. నేనెక్కడికి వెళ్ళినా ఏం చేసినా గీత గీసి దారి చూపిస్తారంతే. నాకంటూ వేరే ఐడెంటిటీ అనేది లేదు. వర్క్కి వెళ్తే ఓ విక్రమ్ రండి, మీ డాడీ అంతా చెప్పారండి అని చెప్తుంటారు అక్కడ. నాకంటూ ఏ పని ఉండదురా అక్కడ. నన్ను నమ్మి ఎవ్వరూ ఏ పని చేసింది లేదు. అన్నిటికీ విజయ్ గారి పేరే కావాలి. చిన్నబాబు, ఇంతలా బాధపడకండి చిన్నబాబు. మరి నన్ను నేను ప్రూవ్ చేసుకునేది ఎలా? అప్పుడప్పుడు అనిపిస్తుంది నా జీవితం అంతా ఇలాగే అయిపోతుందేమో అని. అలా ఏం కాదు చిన్నబాబు, మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అంతే. చిన్నబాబు గారు మీరు ఊరుకోండి. నువ్వు నన్ను ఓదార్చడానికి ట్రై చేస్తున్నావని నాకు బాగా తెలుసురా. అయినా వాళ్లలో ఏ మార్పు ఉండదు. కానీ త్రిశూల్, నా లైఫ్లో ఏం మారదు. ఇది నాకు దక్కిన అద్భుతమైన శక్తి. ఎన్నో సంవత్సరాల కష్టం తర్వాత నాకు దక్కిన ప్రతిఫలం. ఈ నాగలోకహారం దివ్యమైన శక్తి. దీని నుండి నాకు వచ్చే శక్తి అపారం, అపారం, అపారం. నా అవసరానికి ఈ హారం దొరకటానికి సరిగ్గా సరిపోయింది. ఈ హారం దొరకటానికి ఎవరెవర్ని బలి చెయ్యాలో నేను చేసేశాను. నా తపస్సు ఫలం, నాగమణి బలం, దీన్ని మించింది ఏదీ లేదు. నా మనవడి జీవితం వెలిగిపోయే దశ అతి దగ్గరలోనే ఉంది. అది కూడా నా కళ్ళ ముందే ఉంది. ఆగండి. ఏయ్, ఎవరది? ఎవరక్కడ? నేను నిన్ను చూశాను. ఇట్రా. ఏయ్, ఆగండి.
నువ్వు చచ్చిపోయావు కదా, ఎలా బతికొచ్చావు మరి? నేనే నిన్ను నా చేతులారా... నీకేమీ తెలీదు. నువ్వనుకునేదేది నిజం కాదు. నీ వెనకాల పెద్ద మర్మమే ఉంది. ఏంటి మర్మమా? ఏం చెప్తున్నావు నువ్వు? అవును, పెద్ద మర్మముంది. అది చెప్పడానికే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఏంటది? ఏంటి? అది శివాని గురించి ఒక సత్యం. శివాని గురించా? ఏంటది చెప్పు. ఏమైంది? ఏంటది? ఇదంతా కళ ఏంటో, అంతా నిజంగా జరిగినట్టు, అంతా కళ్ళకు కట్టినట్టు అనిపిస్తుంది. ఏం రహస్యం అయి ఉంటుంది? తను నాకేదో చెప్పాలని ట్రై చేసింది. నేనేమన్నా తప్పు చేశానా? లేదు కదా. తను నన్ను హెచ్చరిక, నా మీద కోపంతో ఉన్నట్టుగా కనిపించలేదు. కానీ నాకేదో సిగ్నల్ ఇవ్వడానికైతే వచ్చిందనిపించింది. శివాని గురించేనేదో నిజం, శివాని గురించి నన్ను నిజం అని చెప్పింది మళ్ళీ మళ్ళీ. ఏమై ఉంటుంది అసలు? నన్నే దాటి వెళ్తావా నువ్వు? నా చేతిలో చచ్చినా బుద్ధి రాలేదా? ఇన్ని సంవత్సరాల నా పోరాటానికి అడ్డు వస్తే ఎవ్వర్ని వదిలిపెట్టేది లేదు. మహంకాళి, రా రా. నువ్వు మోసం చేస్తున్నావు. నువ్వు అన్యాయం చేస్తే తప్పక చెప్తాను. నేను వదలను. నువ్వు నిజమైన త్రయంబకుడివి కాదు. ఎక్కడున్నారు మా గురూజీ, త్రయంబక గురూజీ? నువ్వతన్ని ఏం చేశావు? త్రయంబక గురూజీని నమ్ముకుని వచ్చిన విజయ్ గారిని మోసం చేశావు. ఇలా చేయడం మంచిది కాదు నీకు. నన్ను ఏం చేయడానికి నీకు సాధ్యం కాదు. ఏయ్, త్రయంబకుణ్ణి నేనే, మహంకాళిని నేనే. త్రయంబకుడు ఎక్కడున్నాడో నాకు మాత్రమే తెలుసు. నువ్వు చచ్చావు. నీకెందుకు చెప్పాలి నేను? నాకు నిజం తెలిసే వరకు ముక్తి వద్దు. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. చచ్చినా కూడా ముక్తి లేదా నీకు? ప్రయత్నం చేస్తావా? ప్రయత్నం చేస్తావా? నా చేతుల్లో చచ్చాక ఎలా ముక్తి లభిస్తుంది నీకు చెప్పు. ఆత్మవు కాబట్టి నన్ను ఏదైనా చెయ్యాలి అనుకుంటే అది నీ భ్రమ మాత్రమే. నిన్ను ఏం చెయ్యాలో అదే చేస్తాను. నా బంధనంలోనే ఉండాలి నువ్వు. 1000 సంవత్సరాలైనా కూడా ముక్తి లభించదు నీకు. రా రా, త్వరగా రా, బంధనంలోకి రా. ఏ మధు, ఎంతసేపే? వస్తున్నానండి, తీసుకోండి. త్రిశూల్, అమ్మా వచ్చి కాఫీ తాగు. ఓహోహో, ఏంటయ్య గారు
మీకు దేవుడి మీద ఇంత భక్తి ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏంటి ఇంత భక్తి ఎలా వచ్చింది? ఏంటి విషయం? అది నానా, చనిపోయిన వాళ్ళు ఎవరైనా కల్లోకి వస్తే అది మంచిదేనా? ఏంటి ఏమైంది? ఏం లేదు, నాకు తెలిసిన ఒకరు చనిపోయారు. వారు ఈరోజు నా కల్లోకి వచ్చారు. అవునా? ఎవరా అది? ఏమైంది? ఎవరనేది ముఖ్యం కాదమ్మా, ఎందుకు వచ్చారనేదే ముఖ్యం. అలా వస్తే మంచిదేనా? ఇలాంటి కలలొచ్చాయంటే ఖచ్చితంగా అది అపశకునమేరా. నువ్వు ముందు దేవస్థానానికి వెళ్ళిరా. ఏయ్, ప్రపంచంలో అన్ని సమస్యలకి దేవుడు ఒక్కడే పరిష్కారం కాదే. మీరు మాట్లాడకండి. దేవుడి దగ్గరికి వెళ్ళొస్తే ఎవరికీ అన్యాయం జరగదు. సరేనమ్మా, నేను వద్దని చెప్పలేదు. దేవుడు ఒక్కడే పరిహారం కాదు అని చెప్పా. చూడు త్రిశూల్, నువ్వు మీ నాన్న మాటలు పట్టించుకోవద్దు. దేవస్థానానికి ఈ రోజే వెళ్తావా లేదా? రై త్రిశూల్, ముందు నువ్వు ఆ మొబైల్లో హర్రర్ సినిమాలు చూడకు, అది తగ్గించు. రాత్రంతా చూసి పడుకుంటావు, అదే కల్లోకి వస్తాయి. ముందు ఇది మానే, అన్నీ సరవుతాయి. అంటే నేను చెప్పిన దానికి విలువ లేదా? ఏంటే నువ్వేంటే అన్నింటికీ ముందుండి గొడవ చేస్తుంటావు? ఏంటబ్బా ఇది? రై త్రిశూల్, నువ్వు వెళ్ళరా. నేనేది మాట్లాడినా మీరు సీరియస్ గా తీసుకోరా? ఏం మాట్లాడినా ఏది పట్టించుకోరు. అమ్మా తల్లి, ప్రపంచంలో ఏ భర్త అయినా తన భార్య మాటలు సీరియస్ గా తీసుకోడు. నా బుర్ర తినడం ఆపేసి ముందు వంట చేయి, ఆకలేస్తోంది. చేస్తాను. నా మాటనే ధిక్కరిస్తావా నువ్వు? నా దారిని, నా గురిని ఆపటానికి ఎవరి వల్ల సాధ్యం కాదు. ఆ నాగమణి శక్తి మొత్తం నాకు మాత్రమే వచ్చి తీరాలి. అంతా నాకే రావాలి. వస్తుంది, ఆ సమయం వస్తుంది. ఆ సమయం నిజంగా నాకు వచ్చి తీరుతుంది. అప్పటి వరకు నన్నెవ్వరూ ఏం చేయటానికి కూడా సాధ్యం కాదు. ఒక్కసారి ఆ నాగమణి శక్తి నాలో ఆవహిస్తే నన్ను తట్టుకోవడానికి ఈ భూమండలంలో ఏ శక్తి వల్ల సాధ్యం కాదు. డాడ్, ఏంటి విషయం? ఎందుకు అందరిని పిలిచారు? నేను గత కొన్ని రోజులుగా కొంచెం నిర్లక్ష్యంగా నడుచుకున్నానని అనిపిస్తుంది. అది విక్రమ్ విషయంలో. తప్పంతా నాదే అనిపిస్తుంది. నా కొడుకు గురించి నేను ఏదేదో అనుకున్నాను. ఇప్పుడెందుకండి ఈ మాటలు? మీరెందుకు అలా చెప్తున్నారు? చెప్పాల్సిన సమయం వచ్చింది, అందుకే చెప్తున్నాను. నా కొడుక్కి ఏ రకమైన బాధ్యత ఇవ్వకుండా ఊరికే వాడి గురించి ఆందోళన పడ్డాను. తండ్రిగా నేను తప్పు చేశాను కదా. అయ్యో బావగారు, మీరెందుకు ఇంతలా ఫీల్ అవుతున్నారు? నేను ఏం ఫీల్ అవుతున్నానో అది కరెక్ట్గానే ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఒక కొత్త ప్రాజెక్టు స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ మన కనకదుర్గ పక్కన రాంపూర్ ఉంది కదా, అక్కడ ఇంకో 20 ఎకరాల భూమి ఉంది. దాన్ని క్లీన్ చేయించి అక్కడ సైట్స్ వేసి ఓ మోడర్న్ సిటీలా ప్లాన్ చేయాలనే ఐడియా ఉంది. వావ్, గ్రేట్ డాడ్. నేను ఈ ప్రాజెక్ట్కి విక్రమ్ని ఇన్ఛార్జిగా చేస్తున్నాను. ఇక నుండి ఇది ఇట్స్ కంప్లీట్లీ యువర్స్.
నేను ఈ ప్రాజెక్ట్కి విక్రమ్ని ఇన్ఛార్జిగా చేస్తున్నాను. ఇక నుండి ఇది ఇట్స్ కంప్లీట్లీ యువర్స్. ఏం చెప్తున్నారు డాడ్? అవును విక్రమ్, నీకు ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన ఫైల్స్ అన్నీ అప్పగిస్తాను. నువ్వు నాకు ఏ రకమైన రిపోర్టు చేయాల్సిన అవసరం లేదు. సంపూర్ణ బాధ్యతలు నీవే. నేను ఇలా ఎందుకైంది అలా ఎందుకైందని ప్రశ్నలే అడగను. ఇట్స్ ఆల్ యువర్స్. హే, కంగ్రాట్స్ బ్రదర్. థ్యాంక్ యూ డాడ్. మీకు నా మీద ఉన్న నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను. థ్యాంక్స్ అ లాట్ డాడ్. దట్స్ ఓకే. డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా చూసుకో. బట్ ఒకసారి నువ్వు స్టార్ట్ చేసావంటే తర్వాత నేను తలదొచ్చును. ఐ నో యూ కెన్ హ్యాండిల్ ఇట్ వెల్. గుడ్ లక్. నీకు ఎలా కావాలో అలా డెవలప్ చేసుకో. ఇట్స్ కంప్లీట్లీ యువర్స్. డాడ్, ఒక రిక్వెస్ట్. ఈ ప్రాజెక్ట్కి నేను త్రిశూల్ హెల్ప్ తీసుకోవచ్చా? వై నాట్? నీ అసిస్టెంట్గా పెట్టుకో. అతను ఎలా ఉండేవాడో అలానే ఉండని. నా కొడుకు తలరాత ఎప్పుడూ మారదనిపిస్తోంది. వాడు ఎప్పుడూ పనివాడే, రేపు పనివాడే. ఇదే జరుగుతుంది. మా రాత మాత్రం ఎప్పుడూ మారదనిపిస్తోంది. ఆయన్ని చూస్తే ఇదేదో పెద్ద మహాసాధనలా సంబరపడిపోతున్నారు. ఏమండి, నాకు చాలా సంతోషంగా ఉంది. చివరికి మన కొడుక్కి ఒక మంచి ప్రాజెక్ట్ అప్పగించారు కదా. ఈ డిజర్వ్స్ ఇట్. ఇక ఎన్ని రోజులు నేను ఒక్కడనే చూసుకోవాలి? నా కొడుకు రెడీ అవ్వాలి కదా. చూడు దేవుడా, నేనే తప్పు చేయలేదు. పాపం శివాని మేడం కష్టాన్ని చూడలేక ఆమెకు సహాయం చేశానంతే. నేనే హత్య చేయలేదు, ఏ అన్యాయం చేయలేదు. అదిగాక ఆమెవరో నా కల్లో కనిపించి ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. ఆ విషయమే నేను మీతో చెప్దామని వచ్చాను. నేనేదో లవ్ చేస్తుంటే సహాయం చేయడం వదిలేసి ఇలా ఊరికే సమస్యలు సృష్టించడం సరైంది కాదు కదా. కాదు కదా. ఆ అమ్మాయికి ఏదో మంచి జరగాలి, సహాయం చేద్దామని వెళ్తే నాకే ప్రాబ్లం కలిగించడం తప్పు కదా. మా అమ్మ వారానికి 3 సార్లు వచ్చి నీతో మాట్లాడి వెళ్తుంది. అలాంటిది నాకు ఇలా చేయడం నీకు న్యాయమా? ఇదే లాస్ట్ దేవుడా. ఇంకోసారి ఎవరైనా కల్లోకి వచ్చి నాకు ఇబ్బంది కలిగిస్తే బాగోదు. ఏదో ఒకటి చేయి. ముందే నాది వీక్ హార్ట్. ఇప్పుడు అదే హార్ట్ లవ్లో కూడా ఉంది. ఆ తర్వాత టెన్షన్, లవ్ అన్నీ మిక్స్ అయిపోయి లైఫ్ చాలా కన్ఫ్యూజన్గా మారిపోయింది. ఏంటో అన్నిటికీ నువ్వే దారి చూపించాలి మరి. కాపాడు తండ్రి. మేడం, నమస్తే మేడం. ఓ హాయ్. మీ బ్రెయిన్లో ఏం రన్ అవుతుందో నాకు బాగా తెలుసు. అందుకనే ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. మేడం, మీరేం అతిగా ఆలోచించకండి. నిన్న జరిగిందంతా ఒక పేడ కళ అనుకుని మర్చిపోండి, సరేనా? పనమ్మాయి వాళ్ళ బంధువులు ఎవరూ రాలేదు కదా? మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా? ఆ అమ్మాయి నా కళ్ళలోకి వచ్చిన విషయం చెప్పి ఇంకా కంగారు పెట్టదలుచుకోలేదు. ఈ విషయం చెప్పండి. వదిలేండి మేడం ఆ విషయం. మీరు అస్సలు మనసు పాడు చేసుకోకండి. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ సాల్వ్ అవుతాయి. అదే మీ ఆరోగ్యం కూడా బాగైపోతుంది. మేడం, నన్ను క్షమించాలి. మీ మనసులో ఏముందో తెలుసుకోకుండా నేను ఏదేదో మాట్లాడేశాను. సారీ మేడం. మీకోసమే తెచ్చాను.
దయచేసి తీసుకోండి మేడం. మేడం ఇంకో విషయం, నాకు మంచి మంచి పని దొరికింది మేడం. మా అయ్యగారు నాకు మంచి ప్రమోషన్ ఇచ్చారు మేడం. ఓ వావ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ మేడం. సరే మేడం, ఇంక నేను డిస్టర్బ్ చేయనులేండి, వెళ్తాను. త్రిశూల్, ఒక్క నిమిషం. నేను నీతో ఒక విషయం చెప్పాలి. నేను నీ దగ్గర ఒక పెద్ద నిజాన్ని దాచాను. నన్ను క్షమించు. ఏంటి మేడం అది? అదే. పర్వాలేదు, చెప్పండి. త్రిశూల్, నాకు క్యాన్సర్ లేదు త్రిశూల్. ఎవరిదో ఫైల్ చూసి ముందు నువ్వే తప్పుగా అనుకున్నావు. మేము అదే నిజమేనని అన్నాము. అంటే ఈ విషయం నీకు చెప్పాలని నేను చాలాసార్లు ట్రై చేశాను త్రిశూల్, కానీ ఎందుకు చెప్పలేకపోయాను. కానీ ఇది మంచిది కాదు, అందుకే చెప్తున్నాను. నిజం చెప్తున్నాను. నేను తప్పు చేశాను. ఎందుకు నా దగ్గర జవాబు లేదు. నువ్వు నన్ను క్షమించేది లేనిది నీకే వదిలేస్తున్నాను. ఏంటి మేడం, మీరేం మాట్లాడుతున్నారు మేడం? అవును త్రిశూల్, కానీ మేము నిన్ను మోసం చేయాలనో లేకపోతే నీ దగ్గర అడ్వాంటేజ్ తీసుకోవాలనో మేము ఇలా చేయలేదు. మొదట్లో అంతా తమాషాగా అనుకున్నాము. నువ్వు సీరియస్గా తీసుకుంటావు అనుకోలేదు. కానీ ఆ తర్వాత అంతా తీవ్రంగా మారిపోయింది. బట్ తర్వాత నేను చాలా ట్రై చేశాను, చాలా ప్రయత్నించాను. ఐమ్ సారీ, ఐమ్ రియలీ సారీ. లేదు మేడం, ఒక అమాయకుడు దొరికాడు కదా అని ఎంతైనా మోసం చేయొచ్చు అనుకున్నారా? మీకు నిజంగానే క్యాన్సర్ ఉందేమోనని ఎంత వెలువెల్లాడిపోయానో తెలుసా మేడం మీకు? నా గురించి ఆలోచనే లేదు. సరిగ్గా తినను కూడా తినలేదు. మా అమ్మతో సరిగ్గా మాట్లాడలేదు, నిద్ర లేదు, ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచన లేదు. 24/7 మీ గురించి ఆలోచించాను. అది కాదు మేడం, ఒక అబ్బాయి వీడిని ఎలాగైనా మోసం చేయొచ్చు, ఏం చేసినా వీడేమి కేర్ చేయడం అనుకున్నారా ఏంటి? లేదు మేడం, లేదు. మీకు క్యాన్సర్ వచ్చింది, మీకు క్యాన్సర్ క్యూర్ అవ్వాలి అని ఎంతమందిని నేను కనుక్కున్నానో తెలుసా? ఎంతమంది డాక్టర్ల అపాయింట్మెంట్ కోసం తల్లడిల్లిపోయానో తెలుసా నేను? లేదు, మీకు అర్థం కాదు మేడం. సరే వదిలేండి, మంచి మర్యాద చేశారు కదా, నాకు ఇలాగే అవ్వాలి, ఇలాగే అవ్వాలి. ఇలాగే చెప్తాను అనుకున్నారు కదా మీరు? సారీ మేడం, ఊరికే తమాషాకి అలా చెప్పానంతే. నిజం చెప్పాలంటే మీకు క్యాన్సర్ లేదు, మీరు ఆరోగ్యంగా ఉన్నారు.
కాదండి, వాళ్ళు ఇప్పుడు కూడా మన కొడుకుకి అదే పనిచ్చారు. వాడు ఎప్పుడు చిన్నబాబు కింద పనిచేయాల్సిందేనా? వాడు సొంతంగా బతికే యోగ్యత లేదా? ఏ మధు, ప్రతిరోజు ఈ విషయం గురించి ఒక్కసారైనా మాట్లాడపోతే నీకు ముద్ద దిగదా? ఏంటే సమస్య నీకు? చూడండి, నేను ఏదడిగినా నాదే తప్పని పాట పాడుతున్నారు కదా, ముందదాపండి. మన కొడుకు బావుండాలని నేను అనుకుంటుంటే అది నా తప్ప? మీకు బాధ్యత అనేదే లేదా? ఏయ్, నా బాధ్యతలేంటో నాకు బాగా తెలుసు. ఏంటిప్పుడు? వాడు సంతోషంగా బతకడం లేదా? చెన్నై గారితో తిరుగుతూ అలా వదిలే. చూడండి, వాడికంటూ ఒక జీవితం అనేది ఉండాలి. సొంతంగా సంపాదించాలనే ఆలోచన వదిలేసి మీరే వాడిని పెద్దింటి చుట్టూ తిరుగు అని చెప్తుంటే అది కరెక్టా? నా స్తోమ తింతేనే ఈ జన్మకింతే చేయగలను నేను. ఇదే సమస్య మీతో. అది కాదండి, వాడికి ఏదైనా మంచి పని వచ్చేలా చేయకుండా ఎప్పుడు చూసినా చిన్నయ్య గారి వెనక తిరుగు అని చెప్తున్నారు. తండ్రిగా మీరు చేసేది కరెక్ట్ అని మీకు అనిపిస్తోందా? ఏయ్, వాడు ఊరికినే చెన్నై గారితో తిరగడం లేదు. అది పెద్ద ప్రాజెక్టు. వీడికి చేతి నిండా పనుంటుంది. అంత పెద్ద పనికి అసిస్ట్ చేయటం తేలికైన పని కాదు, అర్థం చేసుకో. ఏంటి అసిస్ట్? మట్టి బుర్రా. ఎంత జీతం ఇస్తారట? ఏమైనా చెప్పారా? చిన్న పిల్లాడ్లా వీడు వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటే కాఫీలకి టీలకి డబ్బులిస్తారుగా, దానితోనే సరిపెట్టుకోవాలి. ఇన్ని సంవత్సరాలు మీరు ఆ ఇంట్లో చాకరీ చేశారు. ఇక ముందు నా కొడుకు కూడా అదే పని చెయ్యాలా? నాకు నా కొడుకు జీవితం ఏమవుతుందోనని ఆలోచించి బుర్ర పాడవుతోంది. అమ్మా 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 అమ్మా, ఏంటమ్మా నువ్వు మళ్ళీ మళ్ళీ అదే గొడవ పెడతా ఉంటావు ఇంట్లో? ఏంటమ్మా ఇదంతా? ఎందుకమ్మా ఇంత నెగిటివ్గా ఆలోచిస్తున్నావు? వదలరా. ఓ, నాకెంత పెద్ద బాధ్యత ఇచ్చారో తెలుసా ఇప్పుడు చెన్నై గారు? చిన్నబాబు గారు కొత్తగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు కదా, ఆయనకి తోడుగా ఉండి ఆ ప్రాజెక్ట్ చూసుకోవాల్సింది నేనే. ఆయనతో అన్నిటికీ నేనే తిరుగుతూ ఉంటాను, నేనే మాట్లాడుతూ ఉంటాను. కొత్త కొత్త ఐడియాస్ అన్ని కూడా నేనే ఇస్తుంటానమ్మా, నేనే. అది కదమ్మా, ఇది ఇంత చిన్న విషయమా? ఎలా సాధ్యమమ్మా చెప్పు? ఆహాహాహా, నువ్వు మీ నాన్నలాగే ఆడు. ఇద్దరూ కలిసి నా నోరు మూసేయండి. నాకెందుకు ఇది సరిగ్గా అనిపించడం లేదు. చూడండి, నాకు ఎవరి మీద ద్వేషము అసూయ లేదు. నా కొడుక్కి ఏ మంచి జరగడం లేదు. అదే నాకున్న లోటు. అమ్మా, నేను చదువుకున్న చదువుకి ఎవరమ్మా పిలిచి పనిస్తారు? ఏదో అంతో ఇంతో మాటలు వచ్చు కాబట్టి ఇలా బతికేస్తున్నాను. లేదంటే నా గతి ఏమయ్యేదో నువ్వే చెప్పు, ఒక్కసారి ఆలోచించావా? ఇలాగే మాట్లాడుతూ జీవితం అంతా బతికి భవిష్యత్ ఏంటి అని అస్సలు ఆలోచించకు. చూడండి మాతృశ్రీ శ్రీమతి మధుమతి గారు, మీరు మా గురించి ఆలోచించే బదులుగా టీవీలో సీరియల్స్ గురించి బాగా ఆలోచిస్తే బెటర్ అనేది నా అభిప్రాయం అన్నమాట. ఏమంటారు? భర్త కొడుకు గురించి ఆలోచించకుండా నేను ఇంకెవరి గురించి ఆలోచించాలి? నేనేదైనా మంచి మాట్లాడితే ఇద్దరు కలిసి నా నోరు మూసేస్తారు. మీ ఇద్దరికి మంచి బుద్ధి ఇవ్వాలని దేవస్థానానికి వెళ్లి దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఏ మధు, వెడితే వెళ్ళు గాని తినేళ్ళు. ఇంతసేపు మా తల తిన్నావు, మళ్ళీ దేవుడు తల తింటావా? బాడీకి శక్తి కావాలి. ఏమంటావు? మీరిద్దరే బాగా తినండి, ఎందుకంటే నేను గుడికి వెళ్ళాలి కదా. ఏ మధు, రావే తినేళ్ళు. అమ్మ తింటుందో తిందో, నువ్వు తిను. ఓకే. దేవుడా, ఎందుకయ్యా నాకిలాంటి శిక్ష విధించావు? నేను చేసిన తప్పేంటి? నీకు ఎంతలా భక్తితో పూజలు చేశాను, వ్రతాలు చేశాను, ఎన్ని చేశాను చెప్పు. కాని ఎన్ని రోజులైనా మా ఇంటి పరిస్థితి అదే స్థితిలో ఉంటోంది. ఎందుకిలా చేస్తున్నావయ్యా? నేనింకెంత సహించాలి చెప్పు? నా కొడుకు, నా భర్త బావుండాలనే కదా ఆశపడుతున్నాను. అది తప్ప? తల్లి తన కొడుకు సుఖంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని కోరుకోవడం తప్ప? నా కొడుకు ఇంకా ఆ పెద్దింట్లోనే పని చేస్తున్నాడు. పెద్దింటి వాళ్ల దగ్గర ఆస్తుంది, డబ్బుంది, అన్నీ ఉన్నాయి. వీడు వాళ్లతోనే తిరుగుతూ అదే నిజమనుకుంటున్నాడు. వీడికి అసలేవీ అర్థం కావడం లేదు. మంచి చదువు లేదు, మంచి పని లేదు. అంత తప్పు వాడు ఏం చేశాడు దేవుడా?
వాడు నా కడుపున పుట్టడమే తప్ప పెద్దింటి వాళ్ళ చుట్టూ తిరుగుతూ నా కొడుకు వాళ్ళ కాలి కింద చెప్పయ్యాడు. ఎందుకయ్యా, ఎందుకు? వాళ్ళ కొడుకు పెద్దవాడయ్యాడు, శ్రీమంతుడయ్యాడు. కాని నా కొడుకు మాత్రం తనకి పనోడయ్యాడు. చిన్న బాబు మీద నాకు అసలు ఏ అసూయ లేదు. కాని నా కొడుకుకి ఏదైనా మంచి చెయ్యి దేవుడా. నువ్వనుకునేదంతా నిజం కాదు. అతను నీ కొడుకు కాదు, త్రిశూల్ నీ కొడుకు అనుకుంటున్నావా? అతడు నా శత్రు విజయ్ కొడుకు. నీ కొడుకుకి అన్నీ దక్కుతాయి. పాలు, పండ్లు, ఆస్తి, ఐశ్వర్యం, సుఖ సంతోషాలతో బ్రతుకుతున్నాడే నీ కొడుకు. నీ కొడుకు త్రిశూల్ కాదు, విక్రమ్. పిచ్చిదానా, ఊరికే ఏం తెలియకుండా ఏడుస్తున్నావే నువ్వు? త్రిశూల్ నీ కొడుకు కాదు, విక్రమే నీ కొడుకు. నువ్వు దేవుడి దగ్గర కోరుకున్నట్టుగాని నీ కొడుకు శ్రీమంతుడిలా ఉన్నాడు. విజయ్ కొడుకు పనోడయ్యాడు. విజయ్ తనింట్లో అతని కొడుకునే పనోడిలా చూస్తున్నాడు. నువ్వు గర్వపడాల్సింది విక్రమ్ గురించి. వాడే నీ కొడుకు. నా మనవడు మహారాజు. ఈ భూమండలానికి వాణ్ణి మహారాజుని చేస్తాను. విజయ్ ఇంటి వాళ్లను అంతం చేస్తాను. అలసటగా ఉందా? ఏమంటున్నా నా కొడుకు? అలా ఎలా చెప్తారండి, కొడుకేనని? ఏయ్, నా కొడుకేనే పుట్టేది. మా అమ్మ ఇప్పుడు చెప్పేది, నీకు పిల్లలు పుడితే గొప్ప కొడుకు పుడతాడని. కొడుకైనా కూతురైనా ఎవరైనా సరే ఏం పర్వాలేదండి. పుట్టిన వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వాలంతే. మనం పడుతున్న కష్టాల్ని మన పిల్లలు పడకూడదండి. అవును మధు, నువ్వు చెప్పేది కూడా నిజమే. కానీ మనం ఏదైతే పోగొట్టుకుంటామో అదే మధు మనకు దొరికేది. చూడు, ఎక్కువ ఆశపడితే ఏమీ దొరకదు కదా. పుట్టే పిల్లలు బావుండాలి అనేది నా ఆశండి. ప్రతి తల్లిదండ్రులు అదే కదా ఆశపడేది. అవును మధు, తప్పు కాదు. కానీ నా పరిస్థితిని అర్థం చేసుకుని ఇలా అంటున్నానంతే. చూడు, నువ్వేమీ ఆలోచించుకో, హాయిగా ఉండు, అంత బాగుంటుంది. ప్రతిసారి ఇదే చెప్పి నా నోరు మూయించేస్తారు కదా. నువ్వు నా ప్రాణం మధు. నిన్ను సుఖంగా చూసుకోవడమే నా ఆశ. మా అమ్మ ఉండుంటే ఇంకా బాగా చూసుకునేవాళ్ళు. తాను చాలా సంతోషపడేది. మనకు పిల్లలు పుట్టే సమయంలో ఇంటి దీపం పెట్టడానికి తాను ఉండుంటే ఇంకా బాగుండేది. కానీ ఏం చేయని చెప్పు, తానెక్కడుందో కూడా తెలీదు. మా అమ్మ ప్రేమ నాకు దొరకలేదు. నాకు దొరకని అమ్మా నాన్న ప్రేమ
ఆ